శివాయ గురవే నమః. ఈరోజు ఒక విషయం చెప్తాను. ఎవరైనా ఏదైనా సరే చేయవలసిన సమయంలో ఏదైనా సరే ఒక పరిహారం కానీ లేక మరి ఏదైనా కానీ చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా, ఈ వీడియో కనుక చూస్తే అతి స్పష్టంగా మీ అందరికీ అర్థమవుతుంది. ఏంటంటే, ఒక వ్యక్తి తాను చేయవలసిన పరిహారాన్ని అది సరైన సమయంలో సరైన వ్యక్తిని కలిసి సరైన చోట పరిహారం కనుక చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది. అలాగే అందరూ అన్ని మంత్రాలు చేయకూడదని ఎందుకంటారు అనేది కూడా ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే జాతక పరిశీలన చేసి ఆ జాతకాన్ని అనుసరించి అతడు చేయవలసిన పరిహారం ఏమిటి, ఆ పరిహారం ఎక్కడ వెళ్ళి చెయ్యాలి, ఏ సమయంలో చెయ్యాలి అంటే రైట్ పర్సన్ ఎట్ రైట్ టైం ఎట్ రైట్ ప్లేస్, ఇదన్నమాట ఇక్కడ కావాల్సింది మెయిన్ ముఖ్యం. ఈ మూడు ఇది కనుక ఉంటే అది సాధ్యమవుతుంది. ఈ వీడియోలో చెప్పిన వ్యక్తి ఆయన కూడా బ్రాహ్మణుడే, మరి ఆయన కూడా అనుష్ఠానం చేసుకునే వ్యక్తే. మరి ఆయన చేసిన అనుష్ఠానం ఆయన పనికి రాలేదా? ఆయన చేసిన పూజలన్నీ మరి నిష్ఫలితం అయిపోయినాయా, నిష్ప్రయోజనమా? కాదు, అలా కాదు. అతని జాతక రీత్యా చేయవలసిన పరిహారాన్ని అతడు జాతకం ద్వారా తెలుసుకుని ఆ చెప్పే వ్యక్తి కూడా సరిగ్గా చెప్తే ఆ తర్వాత ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి, ఏ సమయంలో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఆ విధంగా ఆచరిస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఆ మంత్రం ఎలా సిద్ధిస్తుంది అనేది కూడా రెండు వీడియోలుగా, ఒక వీడియోగా కాదు రెండు వీడియోలుగా వేస్తాను. అంటే ఒక వీడియోనేమో రాజశ్యామల అమ్మవారు, ఉచ్చిష్ట మాతంగి అమ్మవారు అతనికి అనుగ్రహం ఎలా ఇచ్చింది, ఇంకొకటి గురుడు ఎలా అనుగ్రహం, దత్తాత్రేయుడు ఎలా అనుగ్రహం ఇచ్చాడనేది మీరు రెండు వీడియోల ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. శుభం భవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా త్రిపుర సుందరి మహాదేవి మంత్రిని శక్తి అయిన శ్యామలాదేవి ఆశీర్వాదం నాకు గురువుగారు విజయేంద్ర గారి రూపంలో నాకు 2024లో దొరికింది. లైఫ్లో జీవితంలో దేవుడికి మరి కాస్త దగ్గరగా ఉండాలి, ఈ బయట ప్రపంచంలో ఉన్న రకరకాల రుగ్మతలు లేకపోతే ఇబ్బందులు మన దాకా నా మనసుని చాలా ఇబ్బంది అంతకుముందు పెడుతూ ఉండేవి. నాకున్న పరిస్థితులు కానీ ఏవైనా కానీ వీటికి జీవితంలో మార్పు వచ్చేసి దీనికన్నా కూడా ఒక డిటాచ్మెంట్ని అలవాటు చేసుకోగలిగితే, నా మనసుని దేవుడి పైన లగ్నం చేసుకోగలిగితే సంతోషానికి చాలా దగ్గరగా ఉంటాను అని అనిపించి దాదాపు 2 ఏళ్ళుగా ఒక గురువు కోసం నేను అన్వేషిస్తూ చాలా కాలం అందరి దగ్గరికి తిరుగుతూ ఉన్న టైంలో గురువుగారి పరిచయం భాగ్యం నాకు దొరికింది. పరిచయం అయిన తర్వాత చెప్పుకున్నాను, నేను పలానా అండి, ఇలాగ నాకు దేవుడికి దగ్గరగా ఉండాలన్న కోరిక మాత్రం చాలా బలంగా ఉంది మనసులో. ఆ మార్గం వైపు నాకేదైనా ఒక దారి చూపించగలరా అన్నప్పుడు దాదాపు ఒక 6 నెలల పాటు గురువుగారు నాతో రెగ్యులర్గా మాట్లాడుతూ నన్ను పరిశీలిస్తూ ఏం చెప్పేవారు కాదు, మాట్లాడుతూ ఉండేవారు అంతే. ఆ పరిశీలన అంతా అయిన తర్వాత గత సంవత్సరం గుప్త నవరాత్రుల టైంలో ఫోన్ చేసి, గుప్త నవరాత్రులు ఇంకో వారం రోజుల్లో మొదలవుతాయి అనగా ఫోన్ చేసి, ఇలాగా మంత్రోపదేశం చేస్తున్నాను నీకు,
మాతంగి మహాదేవి మంత్రోపదేశం అన్ని పరీక్షలు ఆయన చేయాలనుకున్న పరీక్షలన్నీ చేసిన తర్వాత నాకు గత సంవత్సరం ఉపదేశం ఇవ్వటం అయితే జరిగింది. అప్పటి నుంచి కూడా అమ్మవారిని రోజు అర్ధరాత్రి అమ్మవారికి జపం చేసుకుంటూ రెగ్యులర్గా ఎప్పుడైనా సందేహాలు వస్తే గురువుగారికి వెంటనే చెప్పుకుంటూ ఏదైనా తప్పులు చేస్తున్నానేమో, మనకి పూర్తి స్థాయిలో అర్థమైందో లేదో అంత అని చేసుకుంటూ ఉండేవాడిని. అయితే ఒకసారి ఏం జరిగింది అని అంటే, ఆ రోజు రాత్రి చేసుకున్న తర్వాత జపం అంతా చేసుకున్న తర్వాత పడుకుంటే మొదటిసారి అట్లాంటి అనుభవం. కలలో చిలకల గుంపు, చాలా పెద్ద చిలకల గుంపు చుట్టూ తిరిగి ఎగిరి వెళ్తున్నట్టుగా ఆకాశంలో ఆ రోజు ఆ కలలో అలాంటి అనుభవం ఎదురైంది. అప్పటికి మాతంగి దేవి యొక్క చరిత్ర, ఆవిడ పురాణం అంతా కూడా తెలుసుకుంటూ ఉన్నాను. వెంటనే గురువుగారికి ఫోన్ చేసి ఇలాంటి ఒక అనుభవం ఎదురైంది గురువుగారు, ఎప్పుడు ఇంతకుముందు జరగనిది అని వివరించి చెప్పాను. ఆ రోజు నాకు జరిగిందంతా కూడా. ఇది జరిగిన వారం రోజులకి నేను అప్పటికే దాదాపు 1.5 సంవత్సరంగా ఒక ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాను. ఈ కళ వచ్చిన వారం రోజుల తర్వాత నేను నా జీవితంలో మొట్టమొదటి ప్రాజెక్ట్ని సైన్ చేశాను. నేను అది నాకు ఒక నిదర్శనంలాగా అనిపించింది. నేను చేసుకున్న ప్రార్థనకి, నేను చేసుకున్న ఆ మొరకి నాకు రెస్పాన్స్ ఆ కళ రూపంలో వచ్చింది. వచ్చిన తర్వాత నాకు వెంటనే ఈ పని జరగటం చాలా స్మూత్గా, అప్పటిదాకా చాలా ఇబ్బంది పడుతూ ఎవరైనా ఒక అవకాశం ఇస్తారేమో అని తిరుగుతున్నా, ఆ పీరియడ్లో అది జరగటం చాలా ఊరటనిచ్చింది. నేను అప్పుడు గురువుగారికి కూడా వెంటనే చెప్పుకున్నాను, ఇలా జరిగింది గురువుగారు అని. అంటే చాలా సంతోషం, అలాగే చేసుకో అని చెప్పాను. అయితే పోగా 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 ఏం జరిగింది అని అంటే, అమ్మవారికి ఆ జపం చేసుకునే టైంలో విపరీతమైన చిమచిమలాడుతున్నట్టు ఒళ్ళంతా కూడా మంటలు, శరీరం నిండా మంటలు. ఎంత మంట, చెమటలు పట్టేసేదంటే వేసుకున్న ఉత్తరీయం ఇదంతా కూడా తడిసిపోయేది. అసలు నేను చాలా కాలం తాళలేకపోయాను. ఈ మధ్యలో లేచి వెళ్ళిపోవాలేమో, అసలు తట్టుకోలేకపోతున్నాను, నేను మళ్ళీ చన్నీళ్ళు పోసుకోవాలేమో శరీరం నిండా అన్నంత వేడి మంట. అప్పుడు గురువుగారికి ఇలా ఫోన్ చేసి, గురువుగారు ఇలా జరుగుతుంది శరీరం అంతా కూడా, ఏంటి దీని వెనకాల ఏదైనా ఈ రీజన్ ఉందా, లేకపోతే ఏమైనా తప్పులు చేస్తున్నానా, అందుకనే ఇలా శరీరం రియాక్ట్ అవుతుందా అని అంటే, గురువుగారు అప్పుడు గైడెన్స్ ఇచ్చారు. ఇది అట్లా కాదు, శక్తి ఉత్పాతం జరుగుతున్నప్పుడు సహజంగా జరిగే ఒక నార్మల్ రియాక్షనే ఇదే కంటిన్యూ అవుతూ ఉండాలి, ఇలాగే జరగాలి, అప్పుడే సరైన దారిలో వెళ్తున్నట్టు. ఇవన్నీ సిగ్నల్స్, వీటిని నువ్వు జాగ్రత్తగా చేసుకుని అర్థం చేసుకుంటూ ఉంటే నీకు ఫలితాలన్నీ కనిపిస్తాయి అని చెప్పేసి అప్పుడు నాకు చెప్పారు. కానీ అది శరీరంలో జనరేట్ చేసిన వేడి ఎంతో నాకే తెలుసు. ఒక రోజున ఇది జ్వరమేమో అనుకునేంత వేడి శరీరంలో అయితే ఒక రోజు పుట్టేసింది. తర్వాత రోజు అయితే నిజానికి నేను సరిగ్గా ఆ రోజు రాత్రంతా చేసుకుంటున్నామని, నెక్స్ట్ రోజు నేను అడుగు కూడా బయట పెట్టలేనేమో, అంతటి జ్వరం వచ్చింది నాకు అనేంత స్థాయిలో మాత్రం ఒకరోజు వేడి మాత్రం శరీరం అంతా కూడా, అసలు ఎక్కడ ముట్టుకున్నా చిమచిమలే, అంటే ఏదో వరుసగా చీమలు కుట్టినట్టు, అంటే అంతటి వేడి ఒళ్ళంతా కూడా. అంతటి వేడి అది తట్టుకోలేక నేను పడుకున్నాను. మళ్ళీ ఉదయాన్నే పడుకుంటే మళ్ళీ అదే కళ నాకు. అదే కళ, అలా చిలకల గుంపు వెళ్ళటం దాదాపు 4 సార్లు వచ్చింది ఇప్పటికి. అలా 4 సార్లు కూడా నాకే ఒక ఎదురు పిలుపు రావటం. నా ప్రాజెక్టు మధ్య మధ్యలో చాలాసార్లు ఆగుతూ సాగుతూ వెళ్తూ ఉంది.
నాకు ఆగిన ప్రతిసారి కూడా ఇట్లాంటి కళ రావటం, ఈ కళ వచ్చిన వెంటనే మళ్ళీ తిరిగి నా ప్రాజెక్ట్ స్టార్ట్ కావటం. హ్మ్. ఏ స్టేజ్‌లో అయినా సరే మనుషులు మారుతూ వెళ్ళారు తప్ప నేను మొదలుపెట్టిన ప్రాజెక్ట్ మాత్రం ఆగుతూ వెళ్ళలేదసలు. చాలామంది చేతులు మారింది తప్ప ఆగటం అనేది జరగలేదు. నేను ఆ ధ్యానం చేసుకుంటున్నప్పుడు కూడా నా మనసులో ఉన్న కోరికగా నేను అమ్మవారికి చెప్పుకున్నాను. ఏం జరిగినా సరే ఈ ప్రాజెక్ట్ మాత్రం ఆగకుండా చూడు అని చెప్పేసి అనుకుని చెప్పటం. ఈరోజు దాకా అదే రిజల్ట్ నాకు పదే పదే మళ్ళీ రావటం. ఇదంతా కూడా ఆ రాజశ్యామలాదేవి, మాతంగీదేవి ఒక అనుగ్రహంగానే నేను బలమైన భావన చేస్తూ మీ అందరితో ఈ అనుభవాన్ని ఒకసారి పంచుకుందామని చెప్పేసి ఈ వాయిస్ నోట్ పెడుతున్నాను.